కాకినాడ పోర్టు వేదికగా వైసీపీ నేతలు ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారు. ఈ అక్రమాలన్నిటికీ అధికారులు కూడా సహకరిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా రేషన్ బియ్యానికి సంబంధించి పెద్ద మాఫియాను నడిపించారు. రేషన్ బియ్యాన్ని చాలా ప్రాంతాల నుంచి కొనుగోలు చేసి అతి తక్కువ ధరకి, అలాగే రేషన్ బియ్యాన్ని పూర్తి స్థాయిలో కొన్ని చోట్ల బయట ప్రజలకు కూడా ఇవ్వకుండా కనీసం వారి వద్దనే ఉంచుకొని నేరుగా ఆ బియ్యాన్ని మొత్తం కూడా లారీల్లో పోర్టుకు తరలించడం, ఆ పోర్టు నుంచి విదేశాలకు తరలించి పెద్ద ఎత్తున సొమ్ము చేసుకుంటున్నారు. ఇది గత 5 ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది. దీనికి అధికారులు సహకరిస్తున్నారు. మొత్తంగా ఆ బియ్యాన్ని పాలిష్ చేయడం, పాలిష్ చేసిన ఆ బియ్యానికి మంచి ఆకర్షణీయమైన ప్యాకింగ్ చేయడం చేసి ఆఫ్రికా దేశాలకు తరలించి పెద్ద ఎత్తున సొమ్ము చేసుకుంటున్నారు. అంటే 100 కోట్ల వ్యాపారం, అక్రమ వ్యాపారాన్ని సాగించారు. 100 కోట్ల రూపాయలను సొమ్ము చేసుకున్నారు. వైసీపీ నేతలు ఈ అక్రమాలను కొనసాగిస్తూనే ఉన్నారు. ఇక పూర్తి స్థాయిలో ఇంకా ఏమేం జరుగుతోంది, ఏమేం స్మగ్లింగ్ పంపిస్తున్నారు, ఈ మాఫియా ఆగడాలు ఎంతవరకు వెళ్ళాయి, ఇలా అనేక ప్రశ్నలు ఇవాళ ఉన్నాయి. పూర్తి స్థాయిలో ప్రభుత్వం దీని మీద ఇంకా విచారణ చేయబోతా ఉంది. ముఖ్యంగా అక్కడికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేరుకున్న ఆ సందర్భంలో కనీసం లోపలికి వెళ్లేందుకు కూడా అధికారులే సహకరించలేదు. అక్కడ ఏం జరుగుతోంది, ఎందుకు వెళ్ళనివ్వడం లేదంటూ పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే చూసి షాక్కి గురైపోయారు. ఈ తతంగం ఎంతకాలం నుంచి నడుస్తోంది, ఏం జరుగుతుందంటూ పూర్తి స్థాయిలో ఆరాధీసిన తర్వాత ఆ షిప్ని సీజ్ చేయండి అంటూ ఆదేశాలు ఇచ్చారు. ఇలా యథేచ్ఛగా రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించడం, ఇంకా అక్రమంగా ఏమేమి తరలించింది మాఫియా, అనేక ప్రశ్నలు ఉన్నాయి. వీటన్నిటి మీద విచారణ చేస్తామంటూ ఇప్పటికే ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఇదే అంశానికి సంబంధించి వాటి డిబేట్లో మాట్లాడదాం. అంతకన్నా ముందు జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిన్న అక్కడ అధికారులతో ఏం మాట్లాడారో ఒకసారి చూసి డిబేట్ని కంటిన్యూ చేద్దాం. నిన్న ఆఫీస్లో కూడా వస్తానంటే లేదు సార్, 10,000 మంది జీవితాలు పోతాయి సార్. ఏంటి 10,000 మంది జీవితాలు పోయాయి? కోర్టు ఉన్నదేంటి మీరు కూర్చోబెట్టి స్మగ్లింగ్ చేయడానిక? సీజ్ ద షిప్. ఇఫ్ ఎనీ ప్రెషర్ కమ్స్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ విల్ సీ. నిన్న ఆఫీస్లో కూడా వస్తానంటే లేదు సార్, 10,000 మంది జీవితాలు పోతాయి సార్. ఏంటి 10,000 మంది జీవితాలు పోయాయి? కోర్టు ఉన్నదేంటి మీరు కూర్చోబెట్టి స్మగ్లింగ్ చేయడానిక? సీజ్ ద షిప్. ఇఫ్ ఎనీ ప్రెషర్ కమ్స్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ విల్ సీ. అది అక్రమంగా తరలించడానికి కాదు పోర్టులుంది, ఇటువంటి కార్యకలాపాలు చేయడానికి కాదు పోర్టు ఉంది, వెంటనే సీజ్ చేయండి అంటూ ఆదేశాలు ఇచ్చారు అధికారులకు. అక్కడ పూర్తి స్థాయిలో ఏం జరుగుతుందనేది విచారణ చేయాలంటూ కూడా అధికారులను ఆదేశించారు. ఇదే అంశానికి సంబంధించి వాటి డిబేట్లో మాట్లాడదాం.